సులిఖితులు కాదు అడుగుతున్నది, నీవెవడు పెట్టున్నా? మరి కరెక్ట్ అదే పాల్గొండ ఇది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కష్టాలు. ఏమైనా మీకు వచ్చిన కష్టములు? పుట్టకోస ఏడుస్తాండ, కళ్ళు మంట ఏంటంటే పులుకుంటాండ. ఏడుస్తున్నాం అనుకున్నా బాయ్. మాకు 20 సంవత్సరాలు వాహనములు పడి. 20 సంవత్సరాల నుంచి వానలు లేవు. 20 సంవత్సరాల నుంచి వానలు లేవు. చెరువులు తినా మరొకటి పడ్డాయి. అవి ఎట్లా అంటే ఇప్పుడు తూములేక వస్తానంట చెప్తా నీళ్ళు. ఆ తూము ఎంత ఉందో తూముల గురించి మనకు కరెక్ట్. 20 ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు తిన్నా మరొకటి పోతా అంటే 900 ఇళ్ళు మా ఊర్లో అందరూ బతకలేక బెంగళూరు పోతా అంటే అప్పుడు నేను అందరికీ చెప్పిన ఊరు పోతాడు ఎందుకు కాదంటే నేనే సాగుతా అని చెప్పిన. ఊరందరికీ అర్థం వస్తుంది, చెరువు కింద మాకే అర్థం ఉంది. 3 కొంట్లు. 3 కొంట్ల కోసం 3 కొంట్లకు నన్ను ట్రాక్టర్లు పెడుతుంది. 8 లక్షలు అయింది డీజిల్ కు. 16 లక్షలు గ్యాలి పెట్టి ఎక్కి నన్ను ట్రాక్టర్లు దున్నిండే మళ్ళీ అంజమ్మ అవుతా నాటింది. అంజమ్మ నాటింది మెడి ఏం మనిషిలో పెట్టుకొని నాటిందో సుమారు ట్యాంక్ పొడుగు పెరిగింది. ఆ మడి చూసేకి చిత్తూరు, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, కడప, కర్నూలు, ఆదోని, బాపట్ల, తెనాలి, కలికిరి, సింతపర్తి, వాయిలపాడు జనాలు, కాంగ్లమడుగు, రాళ్ళపల్లి, ఎండపల్లి, రామాయణకోట, పురకాలకోట, ఏపూరు కోట, కొత్తకోట, గుడిగోరుపల్లి, నిలువుపల్లి, కందుకూరు, చేలూరు, చంద్రాయనపల్లి, సదము, తొమ్మరకొండ, బెట్టకొండ జనాలు చూసేకి వచ్చింది. అంత బాగుందని మరి వచ్చి చూసినారు. అప్పుడు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి. దిష్టి పెట్టారా పాపం? మడి ఎండిపోతాను నేను 15 దినాలు అన్నం తిని. 15 దినాలు ఇడ్లీ, దోశ, వడ, చపాతి, పూరి, పొంగలు, ఎగ్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ అట్లాగే తింటాను. మధ్యాహ్నం కొచ్చిమిఠాయి తింటాను. పిచ్చి మిఠాయి అయినా మడి ఎండిపోతుంది ఏడ్చుకుంటా అంటే ఈ నాగమ్మ పాడాన్ని నలుగురు చూసి రాన్న ఏడ్సద్దు అని చెప్పి వాళ్ళు అది ఎంత అభిమానం ఉందో వాళ్ళకు 6 బ్యాంకులకి బి ₹1 కొని వచ్చి ఇచ్చినారు. 6 బ్యాంకుల్లో ₹1 నలుగురు బి ₹1 ఎట్లా తెచ్చింది? అదే తెలియచ్చు. ₹6 ఎత్తుకొని బెంగళూరు కవతల బియ్యం వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చిన. ఇక్కడ వాటర్ ప్యాకెట్ నేను అట్లా బతుకుతాను కదా. వాటర్ ప్యాకెట్ వేసుకొచ్చిన బైపాస్ రోడ్లు అందరూ నిద్రపోయినారు. అప్పుడు నాని పేసిన మడి నేను నిక్కరా మడి అంటే మళ్ళీ వారానికి అయిపోయింది. మళ్ళీ వారానికి అయిపోయింటే రాండి ఉన్నాడు నాకంటే మడిగోసేకి మడిగోసేకి రాండి కంటే మేము రామప్ప ఎండకు ఊరికి తిన్నవో అవుతుంది. సొగుసో ఏమో అట్లాంటిదేమో. మళ్ళా వీళ్ళు వాళ్ళు ఏందని అడుక్కునేది మనకు కొంచెం బాగా పేరుంది. ఎమ్మెల్యే తవా ఎమ్మెల్యే ఫోన్ చేసింది. నేను భలే అభిమానం. నేనంటే ఫోన్ చేస్తే పెట్టరు ఫోన్ అభిమానమా. ఏం జాతిచ్చిన అంటే మళ్ళీ అర్థం అనుకుంటే ఏం కావాలని మరి గోసేకి మిషన్లు కావాలంటే అడిగినా లేదు. 19 మిషన్లు ఇంటికాడ ఉంటాయి. 19 మిషన్ల 7 రోజులు వచ్చినాయి. 8,430 పట్నూరు చేసి ఇంటి ముందు ఓట్లేక దోసేకి ఓట్లు సాట్ అవ్వలేదు. అయ్యా నీ యొక్క ఓట్లు 1.5 శాతం అయినాయి.
ఇట్లా ఓటు మాట చెప్పులు ఏడ బతుకుతా ఉండవు నువ్వు. ఇట్లా ఓటు మాటలు చెప్తానని పొద్దు నాకు ఏటి ఇచ్చినారు ముగ్గురు. అవునా? ఇట్లా ఓటు మాటలు చెప్తాను రాత్రి గలాట మా ఊర్లో 100 మంది వచ్చినారు అప్పుడు నా మీదకి. బా ఏం రంపు వాళ్ళు వచ్చినారు, నేను పోయినా రీ అంత ఒకటే గలాట. అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో. బెల్లమా బెల్లమా ఒకటి కానీ టచ్ చేయలే నన్ను. టచ్ చేయలేదా? మరి నువ్వేం చేసినావు? రీ అంత గిడేసుకోమనుకోండి వెళ్ళిపోయినారు గుద్ది గుద్ది గోడ. మళ్ళీ 5 గంటలకు పాస్ కొడతామని ఇంకెనకపోతే ఆ శివమ్మ చూసేసింది వచ్చిన పడుకొని. నేను తీతినా పోదినా వాకిలా చిన్న కిటికీలు పెట్టుకుని చెయ్యి తీసుకా కట్టా కట్టి పెట్టిలే దొంగలు వస్తారని. మళ్ళీ ఏమంటే బయట వచ్చిన ఆయమ్మ పెద్ద మనుషులు చెప్పింది. వచ్చినాడు వాళ్ళు వాళ్ళ కాడిమాని ఎత్తుకొని వచ్చేసి నిన్ను కొట్టేదానికి కాడిమాని వేసుకొచ్చిరా. పంచాయతీ పెట్టినారు, రంపు ఊరికి దింపేసినాడు. అయితే ఏం చెప్పారంటే ఏమిరా మాకు నిద్ర లేకుండా చేసినావు, ఈ ఊర్లో ఉండదు తెలిపోండి. ఇంతమందికి మనము ఎందుకులే భయపడతాంలని వెళ్ళిపోతా అంటే ఒక లేచి నన్ను తిట్టినాడు. ఏమని తిట్టాడు? గమనించాను చెప్పు. నేను ఇప్పుడే వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతా. మా ఏమి కట్టగలను చూడ కట్టగలంటే పొద్దున్నే కదా నిద్రపో పింఛన్ ఇస్తారంట నెలకు 2 సార్లు. నిద్ర టైం నాకు ఇస్తారు అని చెప్తాము. అట్లా నీకు ఓపిక లేదు కదా పనుకోపు. అది వెరీ గుడ్. గొర్కు చేయండి. ఏముంది ఏం లేదు వేసిన ఎక్కువ. ఈ రాఘవరెడ్డి పౌరుష పరాక్రమం తెలుసుకోరా. ఆన్ చేసుకోండి. ఈగలు పోతాయి. 33 దేశములకు మున్సిపాలిటీని ఎకరానికి ఏనుగులు ఉన్నాయి, ఏగడానికి రాజ్యం ఉన్నది, సవారు చేసే గురువులు కలవు, పట్టణ పార్కులు కలవు, కూర్చొని కుర్చీలు కలవురా. మన అట్లయితే మన మీటింగ్ బ్యానర్లు కట్టి వింటువే బ్యానర్లు కట్టి బ్యానర్లు కట్టే అట్లా అంటూ వాళ్ళమా మేము టెంట్ హౌస్ లో రాళ్ళ డబ్బులు 40,000 బిజినెస్. సరేలే అన్నం పెట్టి 600 ఇచ్చిరా. అంతగా పెట్టింది లేదే, చాలకొచ్చింది. చాలకొచ్చి ఎప్పుడో పోగొట్టుకుని నాగేసి. అట్లాంటి అవసరాలు మాకు ఎప్పటికీ రావు. ఒలుగుని అప్పుడు పెట్టినా ఈ రెడ్డి వారికి ఉన్న ధనదాన సంపదలలో చెప్తున్నా మీరు.
రామలచ్చిన తిరువులు రాములు వచ్చిన చెరువులు నల్లరేగడ భూములు సోమ నా కళ్ళ నువ్వు మా ఇంటి కళ్ళ కానీ చూడా నువ్వు నన్నే చూసుకున్నావేమా పైన ఒకసారి చూడు ఏమంత అంత దిక్కులేనాడు ఆయన చూడనే చూడరా ఈ అప్పటి నన్ను ఎప్పుడేమంటాడేమో నీ కళ్ళనే చూసుకోండి. ఆయన చూడండి నెల అప్పులు ఉంటే మటుకో ఒరేయ్, రామలచ్చిన తిరువులు రామ లక్ష్మణ చెరువులు నల్లరేగడ భూములు మీకా మాకే మాకు నల్లవే పట్టిన చూసి ఏంటిదే కోడి పిల్లలు కోడి పిల్లలు కాదు వాయి భూములు ఊపిరి. 7 మంది కొడుకులు నీకు మళ్ళా నీళ్ళు పోసుకుంటుందవే నీళ్ళు పోసుకునేది రెడ్డి వారి డియాగే ఉంటాం తెలుసాగా దర్బారుగా టీవీగా మీ మధ్యకి ఏమైనా సాధించాలని బ్రతికేమిరా బాబీ తినికి కట్టే బట్టకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేస్తూ ఎసరు పోసుకుంటే బతికే బతుకులు మీకు మేము బతుకులేము ఎప్పటికి రా అప్పులో సెల్ స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు